హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మురుకులు తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. దీన్ని కొన్ని ప్రాంతాల్లో జంతికలు అని కూడా పిలుస్తారు. మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. కొంచెం డిఫరెంట్ స్టైల్లో నా పద్ధతిలో నేను చూపిస్తున్నాను మీకు. ఫస్ట్గా 2 కప్స్ బియ్యపిండి, సాల్ట్, మిర్చి పౌడర్, శనగపిండి, పప్పుల పౌడర్, మినప్పిండి, వాము నువ్వుల పౌడర్, నెయ్యి, సగ్గుబియ్యం సన్నటివి తీసుకున్నాను నేను, పెరుగు. ఆల్రెడీ ఈ సగ్గుబియ్యం ఈ పెరుగులో నానబెట్టి పెట్టుకున్నానండి ఒక 2-3 అవర్స్ వరకు. ఇదిగోండి, ఇది సగ్గుబియ్యం చాలా సన్నటివి తీసుకుంటే బాగుంటాయి మురుకులకి. ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దాము. ముందుగా నేను ఈ మినపప్పును తీసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలాగా మంచి వాసన వస్తుందన్నమాట. కొంచెం రోస్ట్ చేసిన తర్వాత, అలా రోస్ట్ చేసిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ పట్టుకుంటాను. తర్వాత సేమ్ అదే కడాయిలో నేను వేరుశనగ పప్పులు కూడా వేసుకొని దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకొని దీన్ని పౌడర్గా చేసుకుంటాను నేను. ఇవి చాలా బాగుంటాయండి, టేస్టీగా. తర్వాత నేను ఈ వామును కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఇట్లాగా, ఎందుకంటే ఇలా చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. మళ్ళీ నేను నువ్వులు కూడా తీసుకొని కొద్దిగా లైట్గా దీన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చిటపట అంటాయి అన్నమాట, అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ పట్టుకుంటాను. ఇదిగోండి, ఇలా తీసుకుంటున్నాను నేను. ఇదిగోండి, ఇలా చేసుకున్న తర్వాత నేను ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం బాయిల్ చేసుకున్నాను. తర్వాత ఈ మిక్సీ జార్లో ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టుకున్నాను కదండి పెరుగులో సగ్గుబియ్యం, దీన్ని వేసుకొని మెత్తగా చేసుకుంటాను దీన్ని. ఇదిగోండి, ఈ బియ్య పిండిలో అన్ని పౌడర్స్ కూడా యాడ్ చేసుకుంటాను ఒకదాని తర్వాత ఒకటి. మరి ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాల్ని నాకు కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కంటిన్యూ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. ఒకవేళ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ పక్కన ఒక బెల్ బటన్ ఉంది కదండి, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేయండి. నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ మీకు వచ్చి చేరుతాయి. ఒకదాని తర్వాత ఒకటి మనం ఈ పౌడర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటాం. ఇది శనగపిండి, మినప్పిండి, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను కొద్దిగా దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేస్తాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల కొంచెం మనకి జంతికలు చాలా మృదువుగా వస్తాయన్నమాట. ఇదిగోండి, ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఏదైనా వంటల్లో మెజర్మెంట్తో మనం వంట చేయలేమండి. దాన్ని చూసుకొని ఇంత సరిపోతుందా లేదా అని ఒకసారి మనం గ్రహించుకొని వేసుకోవాల్సిందే తప్పిస్తే 100% మెజర్మెంట్తో అవ్వదండి నాకు తెలిసి. ఇదిగోండి, ఇలా మొత్తం కూడా యాడ్ చేశాను కదండి. దీన్నంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇట్లా. జంతికలను ఇష్టపడని పిల్లలంటూ ఎవరూ ఉండరండి, చాలా చక్కగా తింటారు పిల్లలు. స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలాంటివి పెడితే చక్కగా తింటారు. బయట దొరికే చిప్స్ ఇలాంటివి పెట్టకుండా ఇలాంటివి పెడితే చాలా బెస్ట్ కదండి పిల్లలకి, వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదిగోండి, ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి కాస్తంత నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి యాడ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకుంటాను ఇట్లా ముద్దలాగా అయ్యేటట్టుగా. కొంచెం ఇది గట్టిగా ఉండకూడదు, లూజ్గా కూడా ఉండకూడదు అనమాట.
విధంగా చేసుకున్న తర్వాత గిద్దెల్లో కాసంత నూనె అంతా అప్లై చేసుకొని దాంట్లో పిండి అంతా పెట్టుకొని ఈ విధంగా మనం మురుకులు తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇలా జంతికలు రెడీ అయిపోతున్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అన్నది నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆ పక్కనున్న ఒక బెల్ బటన్ ఉంది కదండి, దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి. నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ మీకు వచ్చి చేరుతాయి. థ్యాంక్ యూ.